ఖచ్చితంగా చెప్తాను. చెప్పకపోతే ఎలా మిస్టర్ అనంత్? కంపెనీకి కొంతమంది మేజర్ షేర్ హోల్డర్స్ వస్తున్నారు. వాళ్ళకి వెల్కమ్ చెప్తే బావుంటుందని అనుకుంటున్నాను అని అన్నాడు యశ్వంత్. అతను చాలా పెద్ద విక్టరీ సాధించినట్లు హ్యాపీగా ఉన్నాడు. అతను ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి అనంత్పై కోపంతో ఉన్నాడు. అనంత్ని ఇబ్బంది పెట్టడానికి చాలా ప్లాన్స్ వేశాడు. అవన్నీ బెడిసి కొట్టినా ఈరోజు ఖచ్చితంగా తను అనంత్ని అవమానించి తీరాలి అని అనుకున్నాడు యశ్వంత్. సరిగ్గా అదే సమయానికి చంద్రయాన్ కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు. అతనిని చూసిన అనంత్, హే చంద్రయాన్, నీకింకా సిటీలో దొరికిన ఫేమ్ సరిపోలేదా అని వెటకారంగా అన్నాడు. యూ అని కోపంగా అన్నాడు చంద్రయాన్. ఏంటి, ఏం చేస్తావ్? నీ గురించి సోషల్ మీడియాలో చాలా చూశానులే అన్నాడు అనంత్. మిస్టర్ అనంత్, నేనీరోజు నీతో బిజినెస్ గురించి మాట్లాడ్డానికొచ్చాను అని కూల్గా అన్నాడు చంద్రయాన్. అతని రోజు ఎలా అయినా అనంత్ని ఆఫీస్ నుంచి గెంటేయాలి అని అనుకుంటున్నాడు. అనుదీప్, మీరు ఇన్వైట్ చేసిన షేర్ హోల్డర్ ఇతనేనా అని అనంత్ ప్రశ్నించాడు. ఐఎమ్ సో సారీ, మేము చాలా లేటుగా వచ్చాం అంటూ ఓ ఇద్దరు వ్యక్తులు కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళెవరో అనంత్ వెంటనే గుర్తించాడు. ఒకళ్ళు రాయ్ ఫ్యామిలీకి చెందిన విషితా రాయ్ అయితే మరొకరు మేధా ఫ్యామిలీకి చెందిన విక్రమ్. మీరు ఇక్కడేం చేస్తున్నారు అని సూటిగా అడిగాడు అనంత్. అందులో విషితా రాయ్ యశ్వంత్ భార్య నందిని రాయ్కి అక్క కూతురు. ఆమె రాయ్ ఫ్యామిలీ బిజినెస్ సర్కిల్లో వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్, బిజినెస్ సర్కిల్లో ఫేమస్ ఉమెన్. ఇక విక్రమ్ విషయానికొస్తే అతను రాహుల్ మీద తమ్ముడు. రాహుల్కి బిజినెస్ లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. మేధా ఫ్యామిలీ యొక్క మనోహర్ రియల్ ఎస్టేట్ ని నందన్ కుమార్ స్వాహా చేశాడు. ఆ విషయంలో రాహుల్ చాలా నష్టపోయాడు. అతని వైఫ్ బంధించబడి ఉంది. ఆమెను తీసుకుని రావడానికి రాహుల్ అనుదీప్ ని 50 లక్షలు అడిగాడు. అందుకు అనుదీప్ కూడా తన కూతురు కోసం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. నందన్ విషయానికొస్తే అతను ఎవరా అని అనంత్ చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. ప్రస్తుత బిజినెస్ వరల్డ్ లో స్టార్ గా ఎదుగుతున్న వ్యక్తి నందన్ కుమార్. అతను ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అతని హ్యాండ్లో ఊహించనంత డబ్బుంది. అలానే 1000 కోట్ల లిక్విడ్ క్యాష్ అతని చేతి నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇప్పుడు అతనికి స్టీఫెన్ సపోర్ట్ కూడా ఉంది. అతని స్టేటస్ ప్రపంచమంతా వ్యాపించింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు నందన్. అలాంటి వ్యక్తి చేతిలో రాహుల్ ఓడిపోయాడు. అలాంటిది ఇప్పుడు షికా గ్రూప్ బిజినెస్ ని మార్చడానికి ఇంకా అతనికి ఇంట్రెస్ట్ ఉందా అని అనుకున్నాడు అనంత్. మిస్టర్ అనంత్, మేమిప్పటికే షికా గ్రూప్స్ కంపెనీ షేర్స్ 50% వరకు తీసుకున్నాం. అలానే షికా గ్రూప్స్ యొక్క ఫ్యాక్టరీలు, గోల్డ్ షాప్స్ అన్నీ ఎక్కువగా మా చేతిలోనే ఉన్నాయి. మీరిక చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటే బావుంటుంది అని కన్నింగా నవ్వుతూ అన్నాడు విక్రమ్. మిస్టర్ విక్రమ్, నీకు మీ అన్నయ్యకి ఇంకా షికా గ్రూప్స్ పై అటాక్ చేయడానికి ఎంత ధైర్యం? షికా గ్రూప్స్ లో ఇన్వెస్ట్ చేసేది ఎవరో మీకు తెలుసా? మిస్టర్ అజయ్ విందా. నందన్ మీ అన్నయ్య రాహుల్ ని ఓడించాడు, కానీ అతనిపై రివెంజ్ తీర్చుకోకుండా వదిలేశాడు. కానీ విందా ఫ్యామిలీ అలా చేయదు. వాళ్ళ ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది అని సీరియస్ గా అన్నాడు అనంత్. విక్రమ్ మెల్లగా దగ్గి, మిస్టర్ చైర్మన్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేధా ఫ్యామిలీ జస్ట్ ఇందులో ఒక పార్ట్ మాత్రమే. అండ్ మిమ్మల్ని టార్గెట్ చేసే ఉద్దేశం మాకైతే అస్సలు లేదు అని రెస్పెక్ట్ గా అన్నాడు. అతను కంపెనీలో పైచేయి సాధించడానికి ఇంత ప్లాన్ చేశాడు, కానీ అనంత్ని పాయింట్అవుట్ చేయాలని కాదు. అదే జరిగితే చాలా దారుణమైన పరిస్థితులొస్తాయని అతనికి తెలుసు. ముగ్గురం ఒకే హోదాని కలిగుండాలని మా షేర్స్ ని కలిపాం. అప్పుడు షికా గ్రూప్ ఇంకా బెటర్ గా గెటిన్ అవుతుంది. మేం కూడా కంపెనీ గురించి ఆలోచిస్తాం. మనమందరం కలిసి కంపెనీని ఇంకా బెస్ట్ పొజిషన్లోకి తీసుకెళ్లొచ్చు. మేము విందా ఫ్యామిలీ షేర్స్ ని స్వాధీనం చేసుకోము అండ్ లాభాలలో మీరు కూడా వాటా పొందొచ్చు. కానీ మేం మిమ్మల్ని చైర్మన్ పొజిషన్ నుంచి తీసేయాలని
అనుకుంటున్నాము అని సీరియస్గా అన్నది విషిత. వీళ్ళంతా సురభి పక్కనే కూర్చోవడంతో సురభి వాళ్ళ వైపు వ్యతిరేక భావంతో చూసింది. ఇక్కడేదో కరెక్ట్గా లేదు. పెదనాన్నకి మేధా ఫ్యామిలీతో రిలేషన్ ఉంది. అలానే బాబాయ్ భార్య రాయ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. చందు అంతకుముందే ఎంటర్ అవ్వాలని ట్రై చేశాడు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఏదో ప్లాన్ చేసుకుని వచ్చుండొచ్చు అని అనుకుంటుంది సురభి. మీరు విందా గ్రూప్స్ పై చేయి సాధించే హక్కుందని అనుకుంటున్నారా అని హేళనగా అన్నాడు అనంత్. అతను ఇంతకుముందే బిజినెస్ సర్కిల్లో ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశాడు. సో అతనికి అదేమంతా కష్టంగా అనిపించడం లేదు. మిస్టర్ అనంత్, యు ఆర్ వెరీ బోల్డ్. పెద్ద ఫ్యామిలీ నుంచి ముగ్గురు వ్యక్తులు మీ ముందుకొచ్చినా మీరింకా సరెండర్ అవ్వట్లేదు అంటూ స్ట్రాంగ్ వాయిస్ తో ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి నడుచుకుంటూ వచ్చి అనంత్ వైపు నవ్వుతూ చూశాడు. మిస్టర్ గౌరవ్ లాల్, మీరిక్కడికొచ్చారా? వాట్ ఇస్ సర్ప్రైజ్ అని అన్నాడు అనుదీప్. యశ్వంత్ కూడా హ్యాపీగా అతనిని పలకరించాడు. లాల్ ఫ్యామిలీలో గౌరవ్ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అండ్ వెరీ రిచ్ పర్సన్. ఇప్పటికే లాల్ గ్రూప్స్ లో చాలా భాగం అతని సొంతం. అతను ఇప్పటికే 20 ఇయర్స్ నుంచి బిజినెస్ సర్కిల్లో ఉన్నాడు. గౌరవ్ లాల్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అన్నాడు అనంత్. విషితని, విక్రమ్ని, చంద్రయాన్ని డీల్ చేయటం ఈజీ, కానీ గౌరవ్ ఒక బిగ్ షాట్. అజయ్ విందా కంటే తక్కువ వ్యక్తి, కానీ అతనిని డీల్ చేయటం కష్టం అనుకున్నాడు అనంత్. సర్ప్రైజ్ అనంత్, మనం లాస్ట్ టైం కలుసుకుని చాలా డేస్ అయిపోయింది. నీతో ఈరోజు చాలాసేపు మాట్లాడాలి. నేను చందు నుంచి విన్నాను, నువ్వు తనని బ్లేమ్ చేశావంట, నిజమేనా అన్నాడు గౌరవ్ లాల్. అనంత్ అజయ్ విందా సెక్రటరీ. అజయ్తో గౌరవ్కి మంచి డీలింగ్స్ ఉన్నాయి. చాలాసార్లు మాట్లాడాడు. అలాంటిది ఈ అనంత్కి గౌరవ్ ఎందుకు భయపడతాడు? అవును, అలా చేసింది నేనే అని కూల్గా అన్నాడు అనంత్. గౌరవ్ పెద్దగా నవ్వుతూ, ఇట్స్ ఎనఫ్ అనంత్, నేనిప్పటికే షికా గ్రూప్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. సో ఇప్పుడు చైర్మన్ గా ఉండే రైట్ మీకు లేదు. ఇక నువ్వు షికా గ్రూప్స్ నుంచి వెళ్ళిపోవచ్చు. నేను దీని గురించి అజయ్ విందాతో మాట్లాడతాను అని అన్నాడు. నాకు అజయ్ విందాతో బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయి. సో ఇంత చిన్న విషయంలో అజయ్ విందా ఇన్వాల్వ్ కాడు అని అనుకున్న గౌరవ్ వెంటనే తన లాయర్కి చేతితో సాగ చేశాడు. లాయర్ ఒక పేపర్ తీసుకెళ్లి అనంత్కి ఇచ్చాడు. ఇది చూడండి అనంత్, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నాడు గౌరవ్. అవసరం లేదు, నాకు వాటి గురించి పూర్తిగా తెలుసు. ఓకే మిస్టర్ గౌరవ్, నేనిక బయలుదేరుతాను అని అనంత్ అక్కడి నుంచి లేచి కూల్గా ఆఫీస్ బయటకు వెళ్లాడు. ఇంత జరిగాక అతనింకా ఆఫీస్లో ఉండటం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళందరూ కలిసి చాప కింద నీరులా సిచ్యువేషన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. జ్యోతి టవర్స్ నుంచి బయటకొచ్చిన అనంత్ తన మొబైల్ తీసి శివకి ఫోన్ చేయాలి అనుకున్నాడు. కాస్త ఆగి వెంటనే అజయ్కి ఫోన్ చేశాడు. శివ అలా వెళ్లగానే షికా గ్రూప్స్ లో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ ప్రాబ్లం ఎక్కడికి దారితీస్తుంది? శివ వచ్చేసరికి పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? ఇప్పుడు కంపెనీ చైర్మన్ మారాడు, మరి అందులో సురభి పొజిషన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.